ఇటీవల నేను చాలా సమస్యలు చూశాను. ఇదే హౌస్లో ఒకప్పుడు నేను నక్సలిజం గురించి మాట్లాడాను. ఆ రోజు కూడా చెప్పాను, ఈ సిద్ధాంతం శాశ్వతం కాదు, ఇది ఆచరణీయం కాదని చెప్పాను. సరే, నన్ను చాలామంది వ్యతిరేకించారు. కడాన నా మీదనే దాడి చేసే పరిస్థితి కూడా నేను భయపడలేదు. కానీ ఈరోజు 30 సంవత్సరాల తర్వాత చూస్తే ఏదైతే నక్సలిజం ఉందో అది కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క ఫ్యాక్షనిజం నేను ఆ రోజు చూశాను. ఫ్యాక్షనిజం అధ్యక్ష రాయలసీమ కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా వాళ్ళందరూ కూడా సినిమాలన్నీ కూడా రాయలసీమ ఫ్యాక్షనిజం పైన సినిమాలు తీసే పరిస్థితికి వచ్చారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ తీశారు. అలాంటి దానికి నేను ఒకటే ఆలోచించాను. 95/2004 ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్షనిజం ఉండకూడదని డిసైడ్ చేసుకొని ముందు మా వాళ్ళకి చెప్పి ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా రూపుమాపింది ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి